హాయ్ హలో నమస్తే, నేను మీ మాహి. వెల్కమ్ టు మై ఛానల్ మాహి వరల్డ్. ఈరోజు నేను రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ 450 బైక్ని అయితే ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాను. ఇది వచ్చేసి 2025 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ 450 బైక్. ఇకపోతే బైక్ లుక్స్ వైజ్ అయితే ప్రిటీ డీసెంట్. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ 452cc BA 6.2 DOHC ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. పవర్ విషయానికి వస్తే 39.47 PS at 8000 RPM. టార్క్ విషయానికి వస్తే 40 Nm టార్క్ ఎట్ 5000 RPM. చైన్ విషయానికి వస్తే ఓపెన్ చైన్ అయితే ఇచ్చారు. ఎవ్రీ 500 km మనం అయితే చైన్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇక ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేశారు. బ్రేక్ విషయానికి వస్తే 320mm డిస్క్ విత్ ABS అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా 270mm డిస్క్ బ్రేక్ విత్ ABS బ్రేకింగ్ అయితే ఇచ్చారు. 41mm టెలిస్కోపిక్ అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి 6 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇంకా టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ అయితే 90/90 21 ఇంచెస్ స్పోక్ వీల్ విత్ ట్యూబ్డ్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ టైర్ అయితే 140/80 17 ఇంచెస్ స్పోక్ వీల్ విత్ ట్యూబ్డ్ టైర్ అయితే ఇచ్చారు. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 230mm అయితే ఇచ్చారు. మనకు ఆఫ్ రోడ్లో కూడా రాళ్ళు తగులుతాయి అన్న భయం అయితే లేదు. ఇంకా సీట్ విషయానికి వస్తే 825mm సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి 5 feet 8 inches అండ్ అబోవ్ వాళ్ళకైతే ఈ బైక్ అయితే సూట్ అయింది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే మనకైతే మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 17 లీటర్స్ అయితే ఇచ్చారు. బైక్ ఓవరాల్ వెయిట్ వచ్చేసి 196 kgs అయితే ఉంది. ఇంకా హెడ్ లైట్ విషయానికి వస్తే మనకైతే రౌండ్ LED హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సిగ్నల్ లైట్స్ వచ్చేసరికి LED సిగ్నల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి బ్యాక్ టైల్ లైట్స్కి వచ్చేసరికి టైల్ లైట్ అండ్ సిగ్నల్ లైట్స్ రెండు కూడా ఒకే దాంట్లో ప్రొవైడ్ చేశారు. అవి కూడా LEDవే ఇచ్చారు. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి వచ్చేసరికి మనకి డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి 4 inches రౌండ్ TFT డిస్ప్లే రైట్ బై వైర్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనిలో GPS అండ్ నావిగేషన్ అవైలబుల్ లో ఉంది. ఇందులో వచ్చేసరికి స్పీడోమీటర్ వచ్చేసరికి మనకి డిజిటల్, ఓడోమీటర్ కూడా డిజిటలే. ఓవరాల్ గా ఈ డిజిటల్ కన్సోల్లో మనకి ఫ్యూయల్ గేజ్, డిస్టెన్స్, మొబైల్ కనెక్టివిటీ, ట్రిప్ మీటర్స్, టాకోమీటర్, కాల్ అండ్ SMS అలర్ట్స్, గేర్ ఇండికేటర్స్, లో బ్యాటరీ, లో ఫ్యూయల్, లో ఆయిల్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా సర్వీస్ ఇండికేటర్ కూడా ఉంది. మనకి యావరేజ్ స్పీడ్, యావరేజ్ మైలేజ్ కూడా డిస్ప్లేలో అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి లైట్ ఇండికేటర్స్, హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ ఇవైతే ప్రొవైడ్ చేశారు. ఇకపోతే మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు హ్యాండిల్కి. సో నాకు ఈ బైక్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ జూబ్లీంట్ అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ కొరటపాడు షోరూమ్ వాళ్ళు అయితే నాకు ఇదైతే స్పాన్సర్ చేశారు. స్పెషల్ థ్యాంక్స్ టు గోపీనాథ్ బ్రో అండ్ మహేష్ బ్రో. సో ఈ షోరూమ్ అడ్రస్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఎవరన్నా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే గోపీనాథ్ బ్రోది, మహేష్ బ్రోది కాంటాక్ట్ నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను.
స్పీడ్ గేర్ వైజ్ స్పీడ్ ట్రాన్స్మిషన్ అన్ని 6 గేర్స్ ఉన్నా సిటీలోకి వచ్చేసరికి 4 గేర్స్ మ్యాక్సిమం వాడగలం. సో ఒకసారి ఈ బండిని షోరూమ్ వాళ్ళు మళ్ళీ ఛాన్స్ ఇస్తే ఒకసారి హైవే తీసుకెళ్ళి అయితే టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేద్దాం. ఇదే ఓవరాల్ రివ్యూ అయితే చేశాను. సో గైస్, ఇదైతే నా ఫస్ట్ బైక్ ఫుల్ రివ్యూ అండ్ ఆల్సో దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. సో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో అయితే పెట్టుకోండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.